Hi everyone, welcome to our channel. Today's video is TG Telangana Polytechnic Maths M4 Unit 1 లో 324 వాళ్ళది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. దీన్నే మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని రెడీ చేసుకుంటే సరిపోద్ది. రైట్, ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ పార్ట్లో ఏం చూసామండి, పార్ట్ 1 లో మనం టోటల్గా ఆర్డర్ అండ్ డిగ్రీ కాన్సెప్ట్ వీడియోస్ నేర్చుకున్నాం. మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఫైండ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ కాన్స్టాంట్స్ వీడియోస్ నేర్చుకుంటాం. by eliminating the find the differential equation by eliminating the arbitrary constants వీడియోస్ అన్నాడు. అంటే మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనమే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే రైట్, ఈ వీడియోలో ఇవి చేద్దాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి 100. మన దాని మీద ఫేక్ అకౌంట్ కూడా ఉంది, ఒకసారి చూస్తే దానికి రిపోర్ట్ కొట్టేసేయండి. ఓకేనా, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి. డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా పెట్టేశాను, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. మన యాప్ కూడా ఉంది, కానీ యాప్ నేమ్ తెలుసుగా, నవీన్ రెడ్డి మ్యాథ్స్. రైట్, ఇక్కడ వరకు వస్తే ఇప్పుడు క్వశ్చన్స్ అండి. అన్ని సిమిలర్గా ఉంటాయి, టఫ్ క్వశ్చన్స్ కాదు, ఈజీ, ఎక్కువ 3 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్. ఫైండ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ బై ఎలిమినేటింగ్ ద arbitrary constants from first one, sin inverse x plus sin inverse y equal to c. సో ఇప్పటి వరకు ఎక్కువ మనం ఇంటిగ్రేషన్ చేసాం, కానీ ఇప్పటి నుంచి మళ్ళీ డిఫరెన్షియేషన్ కూడా వస్తుంది. ఎలా సార్ అంటే ఇక్కడ ఏమన్నాడండి, ఫైండ్ ద ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ కాన్స్టాంట్స్ అంటే ఐ మీన్ ఏ బి సి డిఈఎఫ్ ఇలాంటివి ఉంటాయి చూసావా, వాటినన్నీ ఆర్బిటరీ కాన్స్టాంట్ లాగా తీసుకోండి. ఇక్కడ ఆర్బిటరీ కాన్స్టాంట్ సి అంటే మనం డిఫరెన్షియేషన్ చేస్తుంటే ఎండ్ ఆఫ్ ది ఆన్సర్లో సి ఉండొద్దు, అది మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆ సి రిమూవ్ చేయాలంటే ఎన్ని ఆర్బిటరీ కాన్స్టాంట్స్ ఉంటే అన్ని టైమ్స్ మనం డిఫరెన్షియేషన్ చేయాలి, అంతకుమించి ఒక్కటి కూడా 1% కూడా ఎక్కువ చేయదు. ఓకేనా, ఇందులో ఎన్ని ఆర్బిటరీ కాన్స్టాంట్ సి అనేది ఒకటే కదా, ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే చాలు. గివెన్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారండి మనకు, sin inverse x plus sin inverse y equal to c. Sin inverse x plus sin inverse y equal to c. Differentiation with respect to x. Then what we get? D by dx of sin inverse x plus d by dx of sin inverse y equal to d by dx of c. Derivative of sin inverse x value. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. Derivative of sin inverse x formula is 1/√1 minus x square. నేను ఇక్కడ ఫార్ములా మాత్రమే రాశాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/√1 minus x square. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ y వాల్యూ 1/√1 minus y square. Again dy by dx because of x is the independent variable, y is the dependent, equal to 0. ఎందుకు, డెరివేటివ్ ఆఫ్ ఎనీ కాన్స్టాంట్ వాల్యూ is always 0. So here we write 1/√1 minus y square dy by dx equal to, ట్రాన్స్ఫర్ చేస్తే -1/√1 minus x square. √1 minus y square transfer to the RHS side, then we get dy by dx equal to -√1 minus y square by √1 minus x square. This is the differential equation. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ అని మీనింగ్. అంటే అన్ని క్వశ్చన్లు అంతే. ఇక్కడ సి అనేది ఎన్ని టైమ్స్ ఉంది, ఒకసారి వచ్చింది, ఒకటే కాన్స్టాంట్ వచ్చింది. 2c 3c 4c ఇచ్చిన, సి ప్లస్ సి అని ఇచ్చిన, ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఇచ్చిన, మనం ఎన్నిసార్లు చేయాలని, ఓన్లీ 1 టైం డిఫరెన్షియేషనే చేయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సింపుల్ క్వశ్చన్స్ అన్ని లాగే ఉంటాయి. అక్కడ ఎన్ని పారామీటర్స్ ఉంటే వాటిని డిఫరెన్షియేషన్ చేయడం ఇంపార్టెంట్. అన్ని టర్మ్స్ డిఫరెన్షియేషన్ చేస్తాం, దాని ఆర్డర్ కూడా అక్కడ ఎన్ని పారామీటర్స్ ఉంటే అదే ఆర్డర్ అవుతుందండి. పారామీటర్ అన్నా ఆర్బిటరీ కాన్స్టాంట్స్ అన్నా కూడా సేమ్, ఏం చేంజెస్ ఉండవు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్ parabolas with vertex
as origin with vertex as origin and x-axis as their axis. x-axis as their axis or ఈ క్వశ్చన్ ఇంకోలా కూడా అడుగుతాడండి. Find the differential equation of the family of parabolas y square is equal to 4x. Y square is equal to what? 4x. ఈ క్వశ్చన్ అయితే ఫైండ్ ద డిఫరెన్షియల్ ఆల్ పాసిబుల్ విత్ వర్టెక్స్ యాజ్ ద ఆరిజిన్. వర్టెక్స్ ఆరిజిన్ ఉన్నప్పుడు జనరల్ ఫార్మ్ ఆఫ్ ది పారాబోలా ఈక్వేషన్ ఇస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4x. ఇలా అయినా అడగొచ్చు మన క్వశ్చన్, డైరెక్ట్ గానే ఇచ్చొచ్చు. అయితే గివెన్ పారాబోలా ఈక్వేషన్ ఇస్ what is this? Y square is equal to 4x. ఓకేనా? గివెన్ పారాబోలా ఈక్వేషన్ ఇస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4x. ఇక్కడ మనం సింప్లిఫై చేయాలి. ఎలా సార్ అంటే ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, పారామెట్రిక్ ఫార్మ్స్ అంటే ఆర్బిటరీ కాన్స్టాంట్స్ ఎన్ని ఉన్నాయి ఫస్ట్ చూడాలి. ఏ ఒక్కటే ఆర్బిటరీ, ఎక్స్ వేరియబుల్, వై వేరియబుల్, 4 కూడా కాన్స్టాంట్. నెంబర్స్ని ఆర్బిటరీ కాన్స్టాంట్ లాగా మనం ట్రీట్ చేయాలి. ఓన్లీ ఏబీసీలు ఉంటాయి. ఓకేనా? ఏ అంటే వన్ టైం డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? డెరివేటివ్ ఆఫ్ వై స్క్వేర్ ఏంటండి 2y dy by dx. Derivative of y square value is 2y dy by dx equal to constant value 4a. Derivative of x value ఎంత వస్తుందంటే 1. అది ఫిక్స్ కదా మనకు. Derivative of x value is 1. అందుకే ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేస్తాం, d by dx of x power n into x power n minus 1 ఫార్మ్ వచ్చిందా? రైట్. 2 1s 2 2s. ఓకే, ఆ 2ను కూడా ట్రాన్స్ఫర్ చేస్తే అయిపోతుంది. అలాగే ఉంచేద్దాం దీన్ని. 2 క్యాన్సిల్ చేశాను కదా, క్యాన్సిల్ చేయకుండా అలాగే ఉంచేస్తే ఎందుకో కూడా చెప్పేస్తాను. ఇక్కడ వరకు వచ్చేసామా? అయితే ఇది ఈక్వేషన్ 1 నేమింగ్ ఇచ్చుకోండి. మనకి ఎండ్ ఆఫ్ ది ఆన్సర్లు ఏముండొద్దు, ఏ ఉండొద్దు, దాన్ని రిమూవ్ చేస్తే వచ్చేదాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుంటాం. మరి ఇక్కడ ఉంది కదా సార్ అని మీకు డౌట్ రావచ్చు. అందుకే దీన్ని ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2ను ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయండి. అంటే y స్క్వేర్ ఈక్వల్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ 4a వి రైట్ దిస్ వన్ 2y dy by dx ఇంటూ x. అంతే, ఇదే మనకు రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయింది. ఓకేనా? ఎనీ క్వశ్చన్ ఈ మెథడ్ అంటే y గెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు 2 ట్రాన్స్ఫర్ చేస్తే వాట్ వి గెట్ y by 2x ఈక్వల్ టు dy by dx ఈజ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయింది. ఓకేనా? రైట్. అంటే ఎలిమినేట్ చేయడమే మనకు ఫస్ట్ టార్గెట్ ఈస్ ద ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ కాన్స్టాంట్. దట్ ఈస్ ద అవర్ ఫస్ట్ ప్రియారిటీ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. Find the differential equation of x square minus y square equal to a square by eliminating arbitrary constant a small a. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఉందండి, అది మీరు ట్రై చేయండి. ఆ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సి. అక్కడ ఆర్బిటరీ కాన్స్టాంట్ సి, దీనికి దాని చిన్న మైనస్ ఒకటే డిఫరెన్స్. అది చేస్తారని నేను అనుకుంటున్నాను. రైట్. ఇక్కడ చూస్తే గివెన్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటండి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇచ్చింది. ఇక్కడ ఏ అనేది ఆర్బిటరీ కాన్స్టాంట్ అంటే ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి? 1. మనకు అందులో ఎన్ని ఆర్బిటరీ కాన్స్టాంట్స్ ఉంటే అన్ని టైమ్స్ డిఫరెన్షియేషన్. 2 ఉన్నాయి అనుకో 2 టైమ్స్, 3 ఉంటే 3 టైమ్స్, 4 ఉంటే 4 టైమ్స్ అని మీనింగ్. రైట్. ఇక్కడ 1 టైం కాబట్టి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు
differentiation with respect to what? X. So d by dx of x square minus d by dx of y square. Here d by dx of a square. Okay. సో ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. ఓకే, అప్లైడ్ ఇయర్. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 2x, y స్క్వేర్ వాల్యూ 2y dy by dx. Derivative of a square value constant value 0. So 2x equal to what we get? 2y dy by dx. అయిపోయింది కదా, ఏ ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ కాకపోతే బిఫోర్ క్వశ్చన్ చేసినట్టు ఏం చేస్తాం, ఈక్వేషన్ 2ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ ఒక్కసారి డిఫరెన్షియేషన్ చేశాక మనకు కాన్స్టెంట్ వాల్యూస్ కనపడవద్దు, అదే మన టార్గెట్. 2 వచ్చాయనుకో, ఆర్బిటరీ కాన్స్టెంట్ 2 వస్తే అప్పుడు ఏం చేస్తారంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేశాక మనకు కాన్స్టెంట్ వాల్యూస్ కనపడదు, అది మనకి ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ నెక్స్ట్కి వచ్చేస్తే 2 2 గెట్ క్యాన్సల్. సో x by y ఈక్వల్ టు dy by dx. దిస్ ఈజ్ ఏ రిక్వైర్డ్ డిఫరెన్షియల్. సేమ్ సిమిలర్ ఇది సాల్వ్ చేయండి. ఇదేమైతే దీనికి దానికి డిఫరెన్స్ అంటే మైనస్ ఎక్స్ బై వై ఈక్వల్ టు డివై బై డిఎక్స్ వస్తుంది, అంతకుమించి ఇంకేం చేంజ్ కాదు. ఆన్సర్ ఏంటి? మైనస్ ఎక్స్ బై వై ఈక్వల్ టు డివై బై డిఎక్స్. యాజ్ యువర్ విష్, మనం అది అలా అదే ఫామ్లో డిఫరెన్స్ సింప్లిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నెంబర్ 6 ఎవ్రీ టైమ్ ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ కాన్స్టెంట్ అని రాయను. నార్మల్గా క్వశ్చన్స్ రాసుకుంటూ వెళ్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫైండ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అని ఇచ్చిందండి. క్వశ్చన్ వచ్చేసి y ఈక్వల్ టు ఏఈ పవర్ ఎక్స్ ప్లస్ బిఈ పవర్ మైనస్ ఎక్స్. ఏఈ పవర్ ఎక్స్ ప్లస్ బిఈ పవర్ మైనస్ ఎక్స్. అనదర్ క్వశ్చన్ చూడండి, y ఈక్వల్ టు ఏఈ పవర్ 3x ప్లస్ బిఈ పవర్ మైనస్ 3x. ఈ రెండు క్వశ్చన్లు చెప్పేస్తే రిమైనింగ్ సేమ్ మోడల్ క్వశ్చన్స్ మీరు ట్రై చేయొచ్చు. ఆన్సర్స్ డైరెక్ట్ వస్తాయి అన్నట్లు, పెద్దగా ఏదో కాంప్లికేటెడ్గా ఉండవు. అయితే గివెన్ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే మనకు y ఈక్వల్ టు ఏఈ పవర్ ఎక్స్ ప్లస్ బిఈ పవర్ మైనస్ ఎక్స్. y ఈజ్ ఈక్వల్ వాట్? ఏఈ పవర్ ఎక్స్ ప్లస్ బిఈ పవర్ మైనస్ ఎక్స్ తీసుకోండి. బిఈ పవర్ మైనస్ ఎక్స్ తీసుకుంటే ఇది ఈక్వేషన్ 1. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. వన్ ఈజ్ ద ఏ, అనదర్ వన్ ఈజ్ ద బి. 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి 2ని మనం సింప్లిఫై చేయాలి. మరి ఎలా సార్ అని మీరు అడిగితే 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ సింప్లిఫై చేయడానికి నేనేం చేస్తా, 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ క్వశ్చన్ సేమ్ ఉన్నాయా లేదో చూసుకోండి. సేమ్ ఉన్నాయి చూడండి, +3 -3 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఏ కాన్స్టెంట్ 3 మార్క్స్కి వచ్చే క్వశ్చన్స్ అండి. ఏ కాన్స్టెంట్గా డౌట్ సైడ్ రాశాను, డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. బి కాన్స్టెంట్గా డౌట్ సైడ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్. సో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఫామ్లో ఈ పవర్ ఎక్స్ ఏంటి ఎప్పుడు మారదు. డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందండి, మైనస్ ఉంది కాబట్టి మైనస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఇది ఈక్వేషన్ 2. సార్ ఈక్వేషన్ 1 అయిపోయింది, ఈక్వేషన్ 2 ఎందుకు వచ్చిందంటే మనం ఎన్ని టైమ్స్ చేయాలి? 2 టైమ్స్. ఎందుకు? ఏ అండ్ బి 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి. అన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డర్ కూడా అదే అయింది. ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 2 బికాస్ ఆఫ్ హియర్ 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఆర్ దేర్. దట్స్ వై వి టేక్ ఆర్డర్ ఈజ్ 2 అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. మీనింగ్ అగైన్ differentiation with respect to what? X. Again differentiation with respect to x. d by dx of dy by dx equal to a into d by dx of what? E power x minus b into d by dx of e power minus x. Again differentiation అంటే equation 2 చేయాలి, equation 1 కాదు. సో d by dx of dy by dx ఏమైందండి, d square y by dx square a into డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్. అయితే ఇక్కడ మైనస్ ఉంది, ఆల్రెడీ మైనస్ ఉంటే కోఎఫిషియంట్ మైనస్ వచ్చింది. మైనస్ ఆఫ్ మైనస్ ఏమైందండి, ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఓకేనా? ఫ్రమ్ ఈక్వేషన్ 1 చూడండి ఒకసారి. ఫ్రమ్ ఈక్వేషన్ 1
మనకేంటి మనం 2 టైమ్స్ బిఫోర్ ఇంతకుముందు చేసిన క్వెషన్‌లన్నిటికి ఒకసారి డిఫరెన్షియేషన్ చేయగానే మనకు ఆన్సర్ వచ్చేసింది. బట్ ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే 2 టైమ్స్ చేసినా ఆన్సర్ రాలేదు. అబ్జర్వ్ చేసారా? 2 టైమ్స్ చేసినా కానీ నాకు ఆన్సర్ రాలేదు. ఆన్సర్ రావాలి అంటే మస్ట్ అండ్ షుడ్ బి వాట్ ఐ డూ? సో హియర్ ఈక్వేషన్ 2ను ఏబీలు ఉండొద్దు లాస్ట్‌లో. అందుకే ఈక్వేషన్ 1 చూడండి. ఏ పవర్ ఎక్స్ ప్లస్ బి పవర్ ఎక్స్ ఏ పవర్ ఎక్స్ ప్లస్ బి ఫ్రమ్ ఈక్వేషన్ 1 డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై. ఓకేనా? ఆర్ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై ఈక్వల్ టు 0. దీన్ని ఇంకెలా రాయొచ్చు అంటే డి స్క్వేర్ కదా వై డబల్ డాష్ మైనస్ వై ఈక్వల్ టు 0. ఎలా రాసినా కూడా రైట్. సో దీని ఆన్సర్ డైరెక్ట్ ఏమైతే చెప్పండి? వై స్క్వేర్ వై డబల్ డాష్ మైనస్ 9y వస్తుంది. మైనస్ 9y వస్తుంది దాని ఆన్సర్. కావాలంటే చూడండి. సేమ్ మెథడ్. కోఎఫిషియంట్ సేమ్ ఉంటే ఎప్పుడైనా ఇట్నే చేయాలి. డిఫరెంట్‌గా ఉంటే మనం డిటర్మిన్ చేస్తాం. సో గివెన్ y ఈక్వల్ టు వాట్? ఏ పవర్ 3x ప్లస్ బి పవర్ మైనస్ 3. దిస్ ద ఈక్వేషన్ 1. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. అప్లై చేస్తే dy బై dx ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ గా అవుట్ సైడ్ అండ్ dy dx ఆఫ్ e పవర్ 3x. b కాన్స్టెంట్ అవుట్ సైడ్ dy dx ఆఫ్ e పవర్ మైనస్ 3x. రెండు వచ్చేసాయి. dy dx ఈక్వల్ టు a ఇంటూ dy dx ఆఫ్ e పవర్ 3x ప్లస్ b ఇంటూ dy dx ఆఫ్ e పవర్ మైనస్ 3x. సో dy బై dx ఈక్వల్ టు a. e పవర్ 3x అంటే డెరివేటివ్ ఆఫ్ e పవర్ ax ఉంటే విచ్ ఇస్ రైట్ a ఇంటూ e పవర్ ax అయింది. అంటే దానికి ఇక్కడ x కి మల్టిప్లికేషన్ ఏది ఉంటే అది డిఫరెన్షియేషన్లో ఏమైందండి? ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటే టోటల్ వాల్యూకి మల్టిప్లై అయింది. సేమ్ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ అప్లై చేస్తే 3 మల్టిప్లైయింగ్ విత్ ఏది అంటే 3a ఇంటూ ఈ పవర్ 3x. ఓకేనా? 3a ఇంటూ ఈ పవర్ 3x. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ 3b ఇంటూ ఈ పవర్ మైనస్ 3x. ఎక్స్ కోషన్ అంటే మైనస్ 3 మల్టిప్లై అయింది. ఈక్వేషన్ 2. Again differentiation with respect to what? X only. Again differentiation with respect to x. So dy by dx of dy by dx equal to 3a into dy by dx of what? E power 3x minus 3b into dy by dx of what? E power minus 3x. వచ్చేసిందా? ఇప్పుడు ఇదే ఫార్ములా కదా. ఇక్కడ 3 మళ్ళీ ఇటు వస్తే ఏమైంది? d square by dx square 3 3 is the 9. 9a e power 3x. 3 3 is the 9. Minus of minus plus 9b e power minus 3x. ఓకేనా? ఏం కామన్ తీయచ్చు? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 9 కామన్ తీయచ్చు. d square by dx square equal to 9 is the common term. a e power 3x plus b e power minus 3x weight get. వచ్చేసే వాల్యూస్. ఎప్పుడైతే ఈ వాల్యూస్ వచ్చాయో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఫిక్స్ ఈ మోడల్ క్వశ్చన్స్ అన్నీ అంతే. a e power b వచ్చాయి ప్లస్ 3 మైనస్ 3 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 4 మైనస్ 4 ప్లస్ 5 మైనస్ 5 అన్నిటికి ఇదే. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఫ్రమ్ ఈక్వేషన్ 1 వేర్ ఇస్ దట్ ఈక్వేషన్? దిస్ వన్. ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ వాల్యూ వి రైట్ వై 9y. అంటే నథింగ్ బట్ ఏంటంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 9y ఈక్వల్ టు 0. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా? రిక్వైర్డ్ డిఫరెన్షియల్. ఇలాంటి క్వశ్చన్లే హోంవర్క్ ఇస్తా చూడండి. హోంవర్క్ రాస్తే టైం ఆన్సర్లు కూడా రాసేచ్చు, ఫటాఫట్ అయిపోతాయి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్స్ రాస్తా. ఆన్సర్స్ కూడా ఫాస్ట్గా రాసేయచ్చు మనమే. వన్ ఈజ్ వై ఈక్వల్ టు ఏ పవర్ 5x ప్లస్ బి పవర్ మైనస్ 5x. వై ఈక్వల్ టు ఏ పవర్ 2x ప్లస్ బి పవర్ మైనస్ 2x. వై ఈక్వల్ టు ఏ పవర్ 7x ప్లస్ బి పవర్ మైనస్ 7x. వై ఈక్వల్ టు ఏ పవర్ 9x ప్లస్
బి పవర్ మైనస్ ఎక్స్ వై ఈక్వల్ టు ఏ పవర్ 11x ప్లస్ బి పవర్ మైనస్ 11x. ఓకేనా? ఇవి క్వశ్చన్స్ సింపుల్గా 5 క్వశ్చన్ రాసానా 5 మీరు ప్రాక్టీస్ చేసేలాంటి మెథడ్ వచ్చినట్లే. ఇక మనకు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా అసలు దానికి తలనొప్పి లేదు, హ్యాపీగా రాస్తాం. దీని ఆన్సర్ ఈస్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏముందండి 5 అంటే -25 వై ఈక్వల్ టు 0. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 2 2 హౌ మచ్ 4 వై ఈక్వల్ టు 0. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇయర్ ఎంత అండి 7. అవునా? 7 into 7 49 -49 y equal to 0. Your answer is d square y by dx square minus 9 9s are 81y equal to 0. d square y by dx square 11 11s are 121y equal to 0. These are the answers. Simple questions ఇవన్నీ. ఓకే, నేను రెండు చెప్పేశాను కదా, అదే మెథడ్స్ అప్లై చేసి ఇవి చేసేయండి. ఇక నెక్స్ట్ ఇందులోనే ఇప్పుడు ఏం చేస్తాం, ప్లస్ మైనస్ మారినాయి, ఆన్సర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ కోఎఫిషియెంట్స్ ఉన్నప్పుడు ఇదే మోడల్ క్వశ్చన్స్ డిఫరెంట్ కోఎఫిషియెంట్స్ ఉంటే ఎలా చేయాలి. ఇది కొద్దిగా లెంత్, ఇందులో ఒక 2 క్వశ్చన్ చెప్పేస్తా. y ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ ప్లస్ బి పవర్ 5x. ఓకే, 1 2 3 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4లో ఒక 2 చెప్పేస్తే 2 మీరు ట్రై చేయండి. తర్వాత ఇక కాస్ సైన్ క్లోజ్ అయిపోతాయి. అంటే ఈ మెథడ్ ఇది ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ కాన్స్టాంట్స్ అనే క్వశ్చన్స్ అయిపోతాయి, మొత్తం కాదు. ఓకే రైట్. ఇక్కడికి వస్తే మెయిన్లీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ ఏముందండి, y ఈజ్ ఈక్వల్ టు ఏఈ పవర్ ఎక్స్ ప్లస్ బిఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంది. ఏఈ పవర్ ఎక్స్ ప్లస్ బిఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే గివెన్ y ఈక్వల్ టు ఏఈ పవర్ ఎక్స్ ప్లస్ బిఈ పవర్ 5x. ఇది ఈక్వేషన్ 1. ఇక్కడ ఎన్ని ఆర్బిటరీ కాన్స్టాంట్స్ ఉంటే అన్ని టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. దట్ ఈస్ ద ఫిక్స్డ్, ఎలాంటి చేంజెస్ ఉండవు. ఇక్కడ ఎన్ని ఆర్బిటరీ కాన్స్టాంట్స్ ఉన్నాయి, ఒకటే 2 ఉన్నాయి. ఏబి అంటే 2 టైమ్స్ చేయాలి. అయితే ఇంతకుముందు క్వశ్చన్లో సేమ్ ఉన్నాయి కోఎఫిషియంట్, ఎక్స్ మైనస్ ఎక్స్ +5 -5 +10 -10 ఇలా ఉన్నాయి కాబట్టి ఈజీగా చేశాం. ఇక్కడ ఏంటి అలా లేవు, చూసారా, డిఫరెంట్గా ఉన్నాయి. అందుకే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 2 టైమ్స్ చేయాలి. dy by dx ఈక్వల్ టు ఏ కాన్స్టాంట్ గా అవుట్ సైడ్ d by dx ఆఫ్ e పవర్ x, b కాన్స్టాంట్ అవుట్ సైడ్ d by dx ఆఫ్ e పవర్ 5x. dy by dx ఈక్వల్ టు a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ e పవర్ x వాల్యూ e పవర్ x, b ఇంటూ డెరివేటివ్ ఆఫ్ e పవర్ 5x ఏమైందండి 5e పవర్ 5x అయింది. ఎందుకు, x కోఎఫిషియంట్ మల్టిప్లికేషన్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. రైట్. అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అండి. మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తున్నా దేంతో, విత్ రెస్పెక్ట్ టు x అప్లై చేస్తే dy by dx ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ గా అవుట్ సైడ్ d by dx ఆఫ్ వాట్ e పవర్ x, b 5b కాన్స్టెంట్ d by dx ఆఫ్ e పవర్ 5x. మాక్సిమం క్వశ్చన్ వస్తుందండి ఈ మోడల్ నుంచి. అది 2 టర్మ్స్ ఏమున్నాయి ఇస్తాడా, డిఫరెంట్ ఉన్నాయి ఇస్తాడా, కాస్ సైన్లు ఇస్తాడా తెలియదు, కానీ మస్ట్ అండ్ షుడ్ బి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. dy by dx ఆన్సర్ ఈస్ d స్క్వేర్ బై dx స్క్వేర్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ e పవర్ x అంటే e పవర్ 5x ఏమైందండి 5 మల్టిప్లై అయింది. 5 5 is the 25b e పవర్ 5x. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. బై యూజింగ్ అయితే మీరు అనొచ్చు, సార్ ఈక్వేషన్ 1 రాదు, కామన్ లేవు, 2 నెంబర్స్ సేమ్ ఉంటే కామన్ తీసి ఈక్వేషన్ లాగా కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి మనం మస్ట్ అండ్ షుడ్ బి ఏం చేయాలి, బై యూజింగ్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ మెథడ్. మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ మెథడ్ యూజ్ చేయాలి. మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ లో డెల్ టీ ఈక్వల్ టు 0 ఫ్రమ్ ఈక్వేషన్ 1 2 3. 1లో ఏంటంటే y అయితే ఇక్కడ కామన్ గా ఉన్నది తీసేద్దాం. అన్నిట్లో ఏ అది వదిలేస్తే రిమైనింగ్ ఏముంటాయి e పవర్ x గా, అది కూడా కామన్ తీసేద్దాం. కామన్ తీసేస్తే ఏ e పవర్ x కోఎఫిషియంట్ ఎంత అండి, ఇక్కడ 1. ఇక్కడ b పవర్ 5x కోఎఫిషియంట్ ఎంత అండి 1. నెక్స్ట్ సెకండ్ వరకు వద్దాం. dy by dx సెకండ్ ఈక్వేషన్, dy by dx ఏ పవర్ x కోఎఫిషియంట్ ఎంత 1. బట్ ఇక్కడ b పవర్ 5x కోఎఫిషియంట్ ఏముందండి 5. సేమ్ అనే వదిలేయ d స్క్వేర్ y బై dx స్క్వేర్
నెక్స్ట్ ఏ పవర్ ఎక్స్ కోఎఫిషియంట్ 1, 25 బి పవర్ 5x కోఎఫిషియంట్ 25. బి తీసుకోవద్దు, ఐకాన్ ఈక్వల్ టు 0, పాజిటివ్ నెగటివ్ పాజిటివ్. సో y ఆఫ్ కరస్పాండింగ్ కాలం కరస్పాండింగ్ రో రిమూవ్ చేస్తే 1 5 1 25 మైనస్ 1 ఆఫ్ కరస్పాండింగ్ కాలం కరస్పాండింగ్ రో రిమూవ్ చేస్తే dy బై dx 5 d స్క్వేర్ y బై dx స్క్వేర్ 25 ప్లస్ 1 ఆఫ్ కరస్పాండింగ్ రో కరస్పాండింగ్ కాలం రిమూవ్ చేస్తే dy బై dx 1 d స్క్వేర్ y బై dx స్క్వేర్ 1 ఈక్వల్ టు 0. AD మైనస్ BC ఇప్పుడు అప్లై చేయాలి. 25 into 1 25 y of 25 minus 5 minus 1 of 25 dy by dx minus 5 into d square y by dx square plus 1 of dy by dx minus d square y by dx square equal to 0. Simplify చేద్దాం. 25 minus 5 20 20y minus 25 dy by dx minus of minus plus 5 d square y by dx square plus dy by dx minus d square y by dx square equal to what? 0. Just ఓకే, జస్ట్ ఇప్పుడు లైక్ టర్మ్స్ 5 ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంటే 5 అంటే 4 అవుతుంది కానీ 4 d స్క్వేర్ y బై dx స్క్వేర్. అంటే నేను ఇక్కడ ఏం చేశాను, +5 -5 లైక్ టర్మ్స్ను సబ్ట్రాక్షన్ చేసుకున్నాను. నెక్స్ట్ -25 ప్లస్ అంటే -24 dy బై dx ప్లస్ 20y ఈక్వల్ టు 0. ఇంకేమైనా కామన్ తీస్తే 4 కామన్ తీయచ్చు. 4 కామన్ తీస్తే వాట్ వి గెట్ d స్క్వేర్ బై dx స్క్వేర్ మైనస్ 6 dy బై dx ప్లస్ 5y ఈక్వల్ టు 0. ఇది ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. నేనేం చెప్పాను, ఎన్ని ఆర్బిటరీ కాన్స్టాంట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఇక్కడ ఎన్ని మనకు వచ్చినాయి చూడండి, డిగ్రీ ఆర్డర్ 2 వచ్చిందా, డిగ్రీ 1 వస్తుంది. ఇది అంటే డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఇంకొకటి అనొచ్చు, సార్ ఇట్లా కాదు కొన్ని క్వశ్చన్లు వస్తలేవు సార్, 2 ఆర్బిటరీ కాన్స్టాంట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇదే మెథడ్ చేయండి. 1 టైం వాళ్ళు ఇచ్చింది ఒకటి ఈక్వేషన్ 1 టైం డిఫరెన్స్ చేస్తుంది ఫస్ట్ వస్తుంది, 2 టైమ్స్ డిఫరెన్స్ చేస్తే సెకండ్ వస్తుంది. వాటిని యూజ్ చేసి డిటర్మిన్ చేయండి, వచ్చేది ఫైనల్ ఆన్సర్. దిస్ ఈస్ ద ఫిక్స్. ఎప్పుడు మారదు కూడా. మారిందా మనం మిస్టేక్ చేస్తున్నామని మీనింగ్. అందులో ఇంకొక ఆప్షనే లేదు. ఓకే రైట్. కెనరా ఇంకో క్వశ్చన్ లా ఎనీ క్వశ్చన్ ఇదే మెథడ్ అండి, బై యూజింగ్ డెటర్మైన్. నెక్స్ట్ వన్ వచ్చేసి y ఈక్వల్ టు ఏ పవర్ 3x ప్లస్ బిఈ పవర్ 4x. ఏ పవర్ 3x ప్లస్ బిఈ పవర్ 4x. ఓకే, రైట్. గివెన్ వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుందాం. y ఈక్వల్ టు వాట్, ఏ పవర్ 3x ప్లస్ బిఈ పవర్ 4x. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేషన్ వాట్, విత్ రెస్పెక్ట్ టు x చేస్తే, సో dy బై dx ఈక్వల్ టు a d by dx of what we write, e power 3x plus b d by dx of what, e power 4x. వచ్చిందా? dy by dx ఈక్వల్ టు a కాన్స్టెంట్, d by dx of e power 3x ఏమైందండి, 3 into e power 3x ప్లస్ b 4 into e power 4x. అంతే కదా. డెరివేటివ్ ఆఫ్ e పవర్ 3x అంటే e పవర్ 3x, బట్ x కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి దాన్ని మల్టిప్లై చేస్తారు. అగైన్ డిఫరెన్షియేషన్ with respect to what, x. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అంటే dy by dx of dy by dx, here 3a is the constant value. Take outside d by dx of e power 3x. 4b is the constant value. Take outside d by dx of e power 4x. ఓకేనా. ఇది ఏమైందండి, d square y by dx square 3a
3 3s how much? 9 అయితే డెరివేటివ్ ఆఫ్ e power 3x is 3 into e power 3x. ఆల్రెడీ 3 మల్టిప్లైలో ఉంది. 3 3s how much? 9. 9a e power 3x. 4 4s are 16b e power 4x. Equation number 3. Okay, by using determinant method, then we apply the determinant. ఓకే, determinant method. ఫస్ట్ y చూద్దాం. y ఈక్వేషన్ 1 2 3 నుంచి y dy by dx d square y by dx square d square by dx square వచ్చేసింది. రైట్, నెక్స్ట్ ఇక సెకండ్. సరే, ఈక్వల్లీ ట్రాన్స్ఫర్ చేయాలని అటు ఎట్లున్నాయి అట్నే ఉంచండి, దాని పెద్దగా పట్టించుకోకండి. ఇక్కడ ఏ పవర్ 3x ఉంది, ఇక్కడ కూడా ఏ పవర్ 3x ఉంది, అన్నిట్లో 3 ఉంది. అంటే మళ్ళీ ఇక్కడ రాసి కామన్ తీసే బదులు ఫస్ట్ వదిలేద్దాం ఇక వాటిని. ఏ పవర్ 3x అంటే అది తీసేస్తే అక్కడ ఏముంటుంది, ఇక 1 ఉంటుంది. ఇక్కడ ఏ పవర్ 3x రిమూవ్ చేస్తే అక్కడ ఏముంటుందండి, 3. ఇయర్ ఏ పవర్ 3x రిమూవ్ చేస్తే రిమైనింగ్ వాల్యూ ఈక్వల్ వాట్, 9. ఇయర్ వి షుడ్ రైట్ 9. నెక్స్ట్ బి పవర్ 4x అంటే వాల్యూ ఎంతండి, 1. సెకండ్ దాంట్లో కూడా అదే ఉంది కదా, 4. తర్వాత ఏమైందండి, 16 ఈక్వల్ టు 0. ఈక్వల్ టు వాట్, 0. ఆన్సర్ ఏమొస్తుందో కూడా చెప్పొచ్చు మనం. చూడండి ఏం రావాలంటే d స్క్వేర్ బై dx స్క్వేర్ మైనస్ 7 dy బై dx 12 వస్తుంది ఆన్సర్. అది మనకి ఎంట్రీ అని చెప్పుకున్నప్పుడు ఈ సైడ్ చెప్పుకుంటాం. బట్ ఇక్కడ చూడండి, పాజిటివ్ నెగటివ్ పాజిటివ్నా, ఫస్ట్ రో y తీసుకుంటున్నాం. ఫస్ట్ కాలం కరస్పాండింగ్ కాలం రిమూవ్ చేస్తే 3 4 9 16 వచ్చింది. నెక్స్ట్ -1 కరస్పాండింగ్ కాలం dy బై dx 4 d స్క్వేర్ బై dx స్క్వేర్ 16 వచ్చేసింది. నెక్స్ట్ 1 తీసుకుంటే వాల్యూ సార్ కరస్పాండింగ్ కాలం dy బై dx 3 d స్క్వేర్ బై dx స్క్వేర్ 9 ఈక్వల్ టు వాట్, 0. ఓకే, రైట్. ఇప్పుడు మల్టిప్లై 16 3s 48 అండి, 9 4s 36 -1 ఆఫ్ 16 dy బై dx -4 d స్క్వేర్ బై dx స్క్వేర్ ప్లస్ 9 dy బై dx -3 d స్క్వేర్ బై dx స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకేనా, రైట్. 48 మైనస్ 12y -16 dy బై dx మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 d స్క్వేర్ బై dx స్క్వేర్, ఓకేనా, ప్లస్ 9 dy బై dx -3 d స్క్వేర్ బై dx స్క్వేర్ ఈక్వల్ టు వాట్, 0. ఇప్పుడు లైక్ టర్మ్ చూద్దాం. +4 -3 we get d స్క్వేర్ బై dx స్క్వేర్. ఓకే, -16 + 9 -7 dy బై dx ప్లస్ 12y ఈక్వల్ టు 0 విచ్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. వచ్చేసింది కానీ సింపుల్ టిక్. అంటే సేమ్ ఉంటేనేమో 2 సార్లు చేయగానే ఆన్సర్ వచ్చేస్తుంది. డిఫరెంట్ ఉంటే ఏం చేయాలి, డెటర్మినెంట్ మెథడ్ యూజ్ చేసుకోవాలి. డిఫరెంట్ ఉన్న ఏ క్వశ్చన్కైనా 2 ఆర్బిటరీ కాన్స్టాంట్స్ ఇలా 2 వచ్చినాయి, మనం దాన్ని సింప్లిఫై చేయాలంటే ఇదే మెథడ్ యూజ్ చేసుకోండి, వేరే మెథడ్స్ అవసరం లేదు. దిస్ ఇస్ ద ఫిక్స్. ఓకే, రబ్ చేస్తుండండి. ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని ఇస్తా. నెక్స్ట్ కాస్ సైన్ ఉంటాయి, అవి చేసుకుంటే ఎనఫ్ మనం. ఇంకేమైనా డిఫరెంట్గా ఇచ్చినా కూడా ఇదే మెథడ్, ఇంకో ఆప్షన్ ఏం లేదు. రైట్, చూద్దాం. ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి y ఈక్వల్ టు ae పవర్ x ప్లస్ be పవర్ 3x, y ఈక్వల్ టు ae పవర్ 2x ప్లస్ be పవర్ 3x. ఈ రెండు ట్రై చేయండి, ఆన్సర్స్ కూడా చెప్పేస్తా. దిస్ వన్ ఆన్సర్ ఈస్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ -4 dy బై dx ప్లస్ 3y ఈక్వల్ టు 0 రావాలి. దీని ఆన్సర్ ఏంటి, d స్క్వేర్ y బై dx స్క్వేర్ 5 dy బై dx ప్లస్
6 ఈక్వల్ టు 0. ఓకేనా? ఇది ఆన్సర్స్. ఓకేనా? ఇవి రావాలి వాటికి. నెక్స్ట్ మనం సైన్, కాస్ ఇంక్లూడ్ అయిన క్వెషన్ చేద్దాం. సైన్ అండ్ కాస్ అవి చేయలే కదా. ఇప్పుడు సైన్, కాస్. సైన్, కాస్ అయితే సేమ్ ఉన్నాయి, ఎక్కువ క్వెషన్లు ఉన్నాయి. మీకు డిఫరెంట్‌గా ఉండే క్వెషన్స్ లేవు. ఇన్ కేస్ డిఫరెంట్ వస్తే సేమ్ మెథడ్ అప్లై చేయండి. నో చేంజెస్. ఓకేనా? రైట్. y ఈక్వల్ టు ఏ కాస్ 4x ప్లస్ బి సైన్ 4x. మరి డిఫరెంట్ ఉంటే ఏం చేయాలి సార్ అంటే, ఇప్పుడు చేసిన మెథడ్ ఉందా డిఫరెన్షియేషన్, అదే మెథడ్ ఐ మీన్ డిటర్మిన్ మెథడ్ చేయాలి. ఎప్పుడైనా 2 టర్మ్స్ ఇచ్చి వాటి కోఎఫిషియంట్స్ సేమ్ ఉంటేనేమో 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయగానే వస్తది. ఇన్ కేస్ సెపరేట్‌గా ఇస్తే మాత్రం అంటే ఐ మీన్ ఏ కోఎఫిషియంట్ వేరు, ఇది కోఎఫిషియంట్ వేరు ఉంటే సెపరేట్ చేసి సెపరేట్ చేయండి. ఓకేనా? ఓకేనా? అయితే ఇక్కడ సేమ్ గివెన్ వాళ్ళు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే y ఈక్వల్ టు ఏ కాస్ 4x ప్లస్ బి సైన్ 4x. దీన్ని కూడా ఆన్సర్ డైరెక్ట్ చెప్పవచ్చు. ఇది ఈక్వేషన్ 1 లాగా తీసుకుంటాం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. dy by dx ఈక్వల్ టు a treated as a constant. d by dx of what we write cos 4x. b treated as a constant. d by dx of sin 4x. ఓకేనా? అయితే ఇక్కడ బాగానే రాసిలు కానీ యాక్చువల్ ఫార్ములా డెరివేటివ్ ఆఫ్ sin x is cos x. Derivative of cos x is sin x. What sin x? Minus sin x. Not only single sin x, minus sin x. Here observe dy by dx equal to a. అయితే కాస్ 4x అంటే మైనస్ సైన్ ఎక్స్ రాస్తాం. బట్ ఎక్స్ కోషంట్ ఏంది 4 ఉంది, అది బయటకు వస్తుంది. అంటే మైనస్ 4a సైన్ 4x. ఇక్కడ కూడా సైన్ అంటే కాస్ రాస్తాం, కానీ ఎక్స్ కోషంట్ ఏముందంటే 4 ఉంది, అంటే 4b cos 4x. This is the equation number 2. Any arbitrary constant 2. Again differentiation with respect to x. So d by dx of dy by dx equal to, here what are the constant? 4a constant got d by dx of sin 4x. Here 4b constant got take outside, d by dx of what we observe 4b cos 4. 4b రాస్తున్నాం, మళ్ళీ 4b రాయొద్దు. d by dx of cos 4x. dx. So d by dx of dy by dx d square y by dx square equal to minus 4a. d by dx of sin 4x value, d by dx of sin 4x is cos x. అంటే 4 4s ఏమైందండి 16a cos 4x. cos అంటే 4 4s 16 minus 16b sin 4x. బికాస్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ cos ఏమైందండి సైన్ అయితే మైనస్ సైన్ లో కన్వర్ట్ అయింది. సో 16 కామన్ తీయండి ఇందులోంచి. 16 కామన్ తీస్తే వాట్ వి గెట్ d square y by dx square minus 16 as the common term equal minus 16 కామన్ తీస్తే a cos 4x b sin 4x. ఓకే b sin 4x. దట్ ఈస్ ద ఫ్రమ్ ఈక్వేషన్ 1. చూడండి ఫ్రమ్ ఈక్వేషన్ 1 సేమ్ వస్తే ఫ్రమ్ ఈక్వేషన్ 1 అప్పుడు ఆన్సర్ ఏమైందండి d square y by dx square equal to minus 16y. Here we write d square y by dx square plus 16y equal to 0. మరి ఇదే సైన్ కాస్ట్లు ఇచ్చి మరి మాకు ఆ క్వశ్చన్స్ ఇస్తే ఏం చేయాలి సార్? మనకు ఐ మీన్ ఆ క్వశ్చన్స్ అంటే ఏంటివి టాన్ కాట్లు ఇస్తే అప్పుడు ఇవి రాసేయాలి. ఏ కోఎఫిషియంట్ కాస్ 4x రాయండి, ఇక్కడ ఏ కోఎఫిషియంట్ -4 sin 4x అట్లా రాసి సింప్లిఫై చేస్తే ఐ మీన్ డిటర్మైన్ చేస్తే వచ్చేదే మనకు ఫైనల్ ఆన్సర్ అయితే. ఓకేనా? రైట్. ఈ క్వశ్చన్స్ ఈ సైన్వి రాస్తా, క్వశ్చన్స్ రాస్తా చూడండి, ఈజీగా ఆన్సర్ చెప్తాను వీటికి కూడా. ఇవి కూడా కొన్ని క్వశ్చన్స్ ఏ ఉన్నాయి. ఏ కాస్ 2x ప్లస్ బి సైన్ 2x y ఈక్వల్ టు ఏ కాస్ 3x ప్లస్ బి సైన్ 3x y ఈక్వల్ టు ఏ కాస్ 5x ప్లస్ బి సైన్ 5x. ఎనఫ్ చాలండి, ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది ఇవి. నెక్స్ట్ ఇది ఏమైతే దాని ఆన్సర్ d square y by dx square ప్లస్ 4y ఈక్వల్ టు 0. 2 2s are 4. d square y by dx square
ప్లస్ 9y ఈక్వల్ టు 0. d²y/dx² ప్లస్ 25y ఈక్వల్ టు 0 ప్లస్ 60. ఓకేనా? ఇవే ఆన్సర్స్ మనకు. చాలా సింపుల్‌గా డిఫైన్ చేయొచ్చు వాటిని. అంటే ఇంత లెంతీయా అన్న ఫీలింగ్ రాకుండా సింప్లిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్. అంటే మనకు ఈ సెకండ్ పార్ట్‌తోనే ఒక 4 మార్క్స్ వెయిటేజ్ అయిపోద్ది మీకు ఈజీగా. Find the differential equation corresponding to y equal to a sin of log x plus b cos of log x. ఇది కొద్దిగా లెంతీ క్వశ్చన్. ఇంకొక 2 క్వశ్చన్స్ అయితే క్లోజ్ చేద్దామండి దీన్ని. ఇక్కడికి వచ్చేస్తే మనం గివెన్ వాల్యూస్ తీసుకోండి. వాల్యూస్ ఏంటండి? గివెన్ వాళ్ళు ఇచ్చిందండి y ఈక్వల్ టు a sin of log x b cos of log x. This is the equation one treated as. Okay. Differentiation with respect to x. ఇక్కడ ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్ రెండే ఉన్నాయి, ఒకటి a ఒకటి b. అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x dy/dx ఈక్వల్ టు a కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ రాసి d/dx ఆఫ్ వాట్ వి రైట్ sin of log x, b కాన్స్టెంట్ అవుట్ సైడ్ d/dx ఆఫ్ వాట్ cos of log x. ఓకేనా? ఈ dy/dx a ఇంటూ d/dx ఆఫ్ sin of log x ప్లస్ b ఇంటూ d/dx ఆఫ్ cos of log x. అయితే dy/dx ఈక్వల్ టు ఏనే డెరివేటివ్ ఆఫ్ సైన్ అంటే కాస్ వస్తుందండి. అయితే ఏ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఓకే, బట్ d/dx ఆఫ్ అగైన్ లాగ్ ఎక్స్ వై సార్ అంటే ఎందుకు అంటే ఎక్స్ ప్లేస్లో కొత్త వాల్యూ ఉంది, దీన్నే చైన్ రూల్ అంటామా. ఓకే, అందుకే మళ్ళీ దాన్ని కాస్ అంటే ఏమిటి మైనస్ సైన్, మైనస్ బి సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అగైన్ d/dx ఆఫ్ వాట్ వి రైట్ లాగ్ ఎక్స్. ఓకేనా? సో dy/dx ఈక్వల్ టు a cos of log x, derivative of log x value 1/x, minus b sin of log x, derivative of log x value 1/x. వచ్చేసే వాల్యూస్. ఎప్పుడైతే ఈ వాల్యూస్ వస్తాయో ఇక్కడ ఎక్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, ఈజీ అయితే. ఎందుకంటే అక్కడ నుంచి అనుకో యూవీ ఇక్కడ అప్లై చేయాలి. ఇప్పుడు మొత్తం డినామినేటర్ ఎక్స్ ఉన్నట్టునే ఎక్స్ని ట్రాన్స్ఫర్ చేస్తే వాట్ వి గెట్ ఎక్స్ ఇంటూ dy/dx ఈక్వల్ టు వాట్ వి గెట్ a cos of log x మైనస్ b sin of log x, డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x కదండి. జస్ట్ ఇక్కడ దేనికి డినామినేటర్ ఎక్స్. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 2 అయింది. ఇంకొకసారి చేయాలి అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ d/dx ఆఫ్ x dy/dx ఈక్వల్ టు a d/dx ఆఫ్ వాట్ వి రైట్ cos ఆఫ్ log x మైనస్ b d/dx ఆఫ్ వాట్ sin ఆఫ్ log x. ఓకేనా? ఇక్కడ అప్లై ఇక్కడ దాకా వచ్చాక ఇప్పుడు చూడండి u ఇంటూ వి, uv అంటే x ఇంటూ d/dx ఆఫ్ dy/dx ప్లస్ dy/dx ఇంటూ d/dx ఆఫ్ x, u ఇంటూ d/dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ d/dx ఆఫ్ u ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే ఇక్కడ చూడండి కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1/x. ఈ స్టెప్ని ఇక్కడ డైరెక్ట్ రాసుకుంది. అంటే ఏంటంటే మైనస్ ఏ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ 1/x మళ్ళీ కాకుండా. నెక్స్ట్ సైన్ అంటే ఇది కదా, దీనికి ఆన్సర్ ఇక్కడ ఏమొచ్చింది ప్లస్ మైనస్ బి ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ 1/x సైన్ కదండి. వచ్చేసాయా? దీన్ని సింప్లిఫై చేయాలి. ఎక్స్ అంటే ఎక్స్ ఓన్లీ d²y/dx² ప్లస్ dy/dx ఎక్స్ వాల్యూ ఎంత 1 ఇంటూ అంటే dy/dx ఓన్లీ. ఇటు సైడ్ చూడండి
ఈ రెండిట్లో కూడా నేను మైనస్ 1/x కామన్ తీయచ్చు. We common the minus 1/x, then what we get? A sin of log x plus b cos of log x వచ్చేస్తుంది. అయితే ఫ్రమ్ ఈక్వేషన్ 1 చూడండి అమ్మా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేసామో ఇది ఈక్వేషన్ 1. ఈ ప్లేస్ లో మనం ఏం తీసుకోవచ్చు? y కదండి. అంటే అటు సైడ్ ని y ఈ x ని ట్రాన్స్ఫర్ అవుతుంది. x ఇంటూ d²/dx² ప్లస్ dy/dx ఈక్వల్ టు మైనస్ 1/x ఇంటూ y. x ఇంటూ x² ఇంటూ d²/dx² ప్లస్ x ఇంటూ dy/dx ఈక్వల్ టు 8 -y. -y ట్రాన్స్ఫర్ టు ది LHS సైడ్. x² ఇంటూ d²y/dx² ప్లస్ x ఇంటూ dy/dx ప్లస్ y ఈక్వల్ టు 0. అంతే వచ్చేసింది. ఓకేనా? ఇవి క్వశ్చన్. నెక్స్ట్ వన్కి వెళ్తే రబ్ చేస్తున్నా. రైట్. లాస్ట్ క్వశ్చన్ అండి. ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకు ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ కాన్స్టాంట్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు చేయండి. సేమ్ మెథడ్స్. అక్కడ ఎన్ని ఆర్బిటరీ కాన్స్టాంట్స్ ఉంటే అన్ని టైమ్స్ మనం డిఫరెన్షియేషన్. పారామీటర్స్ అన్నా కూడా ఆర్బిటరీ కాన్స్టాంట్స్ అన్నా కూడా బోత్ ఆర్ ది మీనింగ్ సేమ్. ఓకేనా? చిన్న చేంజ్, అంతకు మించి ఇంకేమీ ఉండదు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి xy ఈజ్ ఈక్వల్ టు ae పవర్ x ప్లస్ be పవర్ -x. ఇది ఆల్రెడీ చేసాం, మళ్ళీ ఒకసారి చేస్తాం అంతే. అదే లెంతీగా వస్తుందండి, అంతకుమించి ఏమి ఉండదు అక్కడ. సో గివెన్ xy ఈజ్ ఈక్వల్ టు వాట్? ae పవర్ x ప్లస్ be పవర్ -x తీసుకున్నాం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. d/dx ఆఫ్ xy a ఇంటూ d/dx ఆఫ్ e పవర్ x ప్లస్ b ఇంటూ d/dx ఆఫ్ e పవర్ -x. రైట్, వచ్చిందా? సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూస్తారు కానీ. ఇప్పుడు డిఫరెంట్ u ఇంటూ v మెథడ్ అప్లై చేయాలి ఇక్కడ. x ఇంటూ d/dx ఆఫ్ y ప్లస్ y ఇంటూ d/dx ఆఫ్ x. uv మెథడ్ గుర్తుందా? మర్చిపోయారా? d/dx ఆఫ్ u ఇంటూ v ఈక్వల్ టు u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. ఓకేనా? అదే మెథడ్ ఇక్కడ అప్లై చేస్తే x ఇంటూ dy/dx ప్లస్ y ఇంటూ dx/dx ఏ పవర్ x మైనస్ బి పవర్ -x వస్తాయి. ఏం చేంజెస్ ఉండవు అక్కడ, ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇటు వచ్చేసింది. సో x dy/dx ప్లస్ y ఈక్వల్ టు ఏ పవర్ x మైనస్ బి పవర్ -x వచ్చేసింది వాల్యూస్. నెక్స్ట్ అగైన్ డిఫరెన్షియేషన్. ఎందుకు సార్ ఇంకోసారి చేస్తాను? రెండు ఆర్బిటరీ కాన్స్టాంట్, వన్ ఈస్ ద ఏ, అనదర్ వన్ ఈస్ ద బి. దట్స్ వై వి డూ ది అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ x. d/dx ఆఫ్ x into dy/dx plus dy/dx equal to a into d/dx of e power x minus b into d/dx of e power -x. ఓకేనా? d/dx ఇక్కడ మళ్ళీ అగైన్ uv మెథడ్. uv అంటే x into d/dx of dy/dx ప్లస్ dy/dx into dx/dx ప్లస్ మళ్ళీ దీన్ని. సో ఇది ఎలాగో dy/dx రాస్తాం, అయిపోయింది. ప్లస్ ఏఈ పవర్ x మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అండి? ప్లస్ బిఈ పవర్ -x ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఇది చూడండి, x d²/dx². ఇది dy/dx అవుతుందండి, ఎందుకు? dx/dx వాల్యూ ఎంత? 1. dy/dx ప్లస్ dy/dx 2dy/dx ఓకే ఈక్వల్ టు y. వైన ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేది ఫైనల్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఇది మీరు ట్రై చేయండి. y ఈక్వల్ టు ఏ ప్లస్ బి పవర్ x. 2 ఆర్బిటరీ కాన్స్టాంట్స్ ఉన్నాయి కాబట్టి డిటర్మైన్ చేసి చేయండి, డైరెక్ట్ చేయకండి. ఎందుకంటే వన్ టైంకి ఇది అయిపోద్ది, సెకండ్ టైంకి ఇది పోదు, అట్నే కంటిన్యూ అవుతా ఉంటుంది. కాబట్టి కొద్దిగా చూసుకొని చేయండి. ఇది ఆర్బిటరీ ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ కాన్స్టాంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనం చెప్పుకోనండి, ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ ఉందండి, లీనియర్, ఎగ్జాక్ట్. అంటే ఇంకొక 3 పార్ట్స్లో ఈ యూనిట్ మీకు క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.